ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి వాక్యాన్ని ధ్యానించడానికి మీకును నాకును మనందరికీ దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, జీవము కలిగిన మా తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఈ వాక్యము మా హృదయాల్లో భద్రపరచండి, నిలిచి ఉండినట్టుగా సహాయం దయచేయండి. నీ కృప మాకు తోడుగా ఉంచండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దయచేసి మీకు చాలా బిజీ పనులు ఉంటాయి, కానీ ఆ పనులన్నిటికంటే దేవుని వాక్యము చాలా విలువైంది. వెండి బంగారముల కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి తేనె కంటే, జుట్టు తేనె దారుల కంటే బహుశ్రేష్టమైనటువంటిది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని వినడానికి నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి మీ పనులను కొద్దిసేపు ఆపివేసి, లేక మిగతా ఆలోచనలను పక్కన పెట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ ప్రకటన గ్రంథము అనేది ప్రవచనాలు చెప్పబడినటువంటి గ్రంథం, జరగబోయే వాటిని సూచిస్తున్నటువంటి గ్రంథం, బైబిల్లోని చివరి గ్రంథము. దేవుని యొక్క రాకడ కూడా చివరి కనుక దేవుని రాకడలో జరగబోయే సంభవాలు, జరిగినటువంటి విషయాలు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఆత్మవశములో ఉండి భక్తుడైన యోహాను రచించినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో సార్వత్రిక సంఘాలైనటువంటి 7 సంఘాలను కూర్చున్నటువంటి ప్రవచనము మొదటిగా, ఆ తర్వాత ఏమేమి ఆ సంభవాలు జరగబోతున్నాయి, ఎలా జరగబోతున్నాయి, ఈ యొక్క ప్రపంచము యుగ అంతము ఎలా అవబోతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వాటన్నిటి ప్రస్తావనలోనికి నేను వెళ్ళడం లేదు, కానీ ఒక చిన్న మాట దేవుని యొక్క వాక్యంలో తూయతైరాలో ఉన్నటువంటి సంఘం గురించి భక్తుడైన యోహాను మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఒక మాట దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. నీ సహనము నేను ఎరుగుదును. ఈరోజు క్రైస్తవుడికి లేక ఒక మనిషికి ఏమి లేక విలువ పోతుంది, ఏమి లేక బాధపడుతున్నారు, ఏమి లేకపోవటం వల్ల సమాధానం లేదు, ఏమి లేకపోవటం వల్ల తమ విలువైనటువంటి వస్తువులను, తమ విలువైన జీవితాన్ని, తమ విలువైన భవిష్యత్తును కోల్పోతున్నారు అంటే సహనము అనేది లేకపోవడమే. ఈరోజు చాలామంది జీవితాల్లో సహనం లేదు. కానీ ఈ సంఘానికి ఉన్నటువంటి మంచి లక్షణం, మంచి సహనం కలిగినటువంటి సంఘం ఇది. బహుశా మీరు కూడా ఏదో ఒక సంఘంలో సభ్యులై ఉంటారు. మీ సంఘంలోని మీరు ఎంత సహనం కలిగి ఉంటున్నారు? సహనం ఉందా? ఈ రోజుకి ఈరోజే
అద్భుతం జరగాలనుకుంటున్నావా? నిన్నెవరో ఏమీ అనకూడదు అనుకుంటున్నావా? దైవ సేవకుడు నిన్ను గద్దించకూడదు అనుకుంటున్నావా? సంఘంలో ఉన్నవారు ఎవరు నిన్ను వేలెత్తి చూపించకూడదు అనుకుంటున్నావా? ప్రియ దేవుని పిల్లలు గమనించండి, ఇవన్నీ తప్పకుండా సంఘంలో ఉన్నటువంటి ఒక సభ్యునికి వచ్చే ఆలోచనలే. కానీ ఒకవేళ వారు అన్నా కానీ, గద్దించినా కానీ, వేలెత్తి చూపించినా కానీ సహించేటువంటి సంఘ సభ్యులుగా మీరున్నారా? జ్ఞాపకం చేసుకోండి. సంఘములో ఉండవలసినటువంటి వ్యక్తులకి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము సహనము. ఈరోజు నీ యొక్క జీవితంలో ఆ సహనం ఉందా? కుటుంబంలో నీ యజమానిగా ఉన్నావు. యజమానికి కావాల్సింది కుటుంబాన్ని నడిపించడానికి సహనం కావాలి కదా. నీ కుటుంబాన్ని నడిపించడానికి నీలో సహనం ఉందా? నలుగురు పిల్లలు నాలుగు విధాలుగా ఉన్నారేమో. ఒకవేళ వాళ్ళ తలంపుల ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయేమో. వాళ్ళని బట్టి నీవు సహనాన్ని కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడి సమాధానం లేకుండా ఉన్నావా? యజమానిగా నీకు కావలసింది సమాధానం. ఆ సమాధానం నీకు కావాలంటే నీలో సహనం ఉండాలి. యజమానురాలుగా ఉన్నటువంటి నీవు, స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుందని వాక్యం చెబుతుంది కదా. నీ ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలు కానీ, భర్త కానీ ఏదైనా పని విషయంలో సహకరించక విసిగించినప్పుడు నీవు కోల్పోతున్నది ఏంటో తెలుసా? సహనమే కదా. సహనమే కదా. ఇక నేను సహించలేను, నా భర్తతో సహించలేను, పిల్లలతో సహించలేను, అత్తతో సహించలేను, ఇంటి ప్రక్క వారితో సహించలేనని కుటుంబాన్ని విడిచిపెట్టి, సహనాన్ని విడిచిపెట్టి పారిపోయే స్థితిలో ఉన్నావా? దూరమయ్యే స్థితిలో ఉన్నావా? యజమానురాలుగా నీకు కావలసింది సహనం. కుటుంబంలో పిల్లలుగా, తల్లిదండ్రుల పక్షముగా, కుటుంబ అభివృద్ధి పక్షంగా, కుమారుడిగా, కుమార్తెగా నీకు ఉండవలసింది కూడా సహనమే. తల్లిదండ్రుల మాట వినడంలోని, పని చేయడంలోని, చెప్పిన పని చెప్పినట్టుగా చేయడంలోని నీకెంత సహనం ఉంది? ఒకసారి ఆలోచించు. యవనస్తుడా, యవనస్తురాలుగా ఉన్నటువంటి నీ జీవితంలో సహనం ఉందా? సహించగలుగుతున్నావా? సంఘములో సహనం చాలా ముఖ్యమైనది. సమాజంలో సహనం చాలా ముఖ్యమైనది. కుటుంబంలోని ఒకరి పట్ల మరొకరి పట్ల ప్రతి ఒక్కరికి కావలసింది సహనమే. బైబిల్ ఈ సహనాన్ని గురించి ఏ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలోకి రండి. సహనము మనం ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలంటే, యేసు ప్రభువులో మనం పాలువారమై ఉండాలంటే సహనం కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 9వ వచనం చదువుతున్నాను. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలో, రాజ్యములో, సహనములో పాలివాడునైన యోహానను నేను, దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చి సాక్ష్యమిచ్చు నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. యోహాను చాలా గొప్ప సహనం కలిగి ఉన్నాడు. దానికంటే ముందు యేసు ప్రభు సహనం కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తుతో నీవు పాలివాడిగా ఉండాలంటే, ఆయనలాగా ఉండాలంటే, యేసు వలె నీవు ఉండాలంటే యేసులో ఉన్న సహనం నీకు ఉండాలి. ఆయన కొట్టారు, ఆయన తిట్టారు,
అవమానపరిచారు, గాయపరిచారు, నిందలు పెట్టారు, శ్రమలు పెట్టారు. సిలువ, భారమైన సిలువ ఆయన భుజాన్ని మోపారు. ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టారు. ఆయన మోము పైన ఉమ్మి వేశారు. ఆయన చెంపలు పెరికి వేశారు. ఆయన వస్త్రాన్ని చింపి చీట్లు వేసుకొని ముక్కలు ముక్కలు చేశారు. ఆయన్ని అవమానకరంగా మాట్లాడారు. ఆయన సహించాడు కానీ మాట్లాడలేదు, కోపగించుకోలేదు, ఎదురు తిరగలేదు, శపించలేదు, ఏమాత్రమూ ఆయన ద్వేషించలేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీలోని యేసు క్రీస్తుతో పాలివారుగా మీరు ఉండాలంటే మీకు ఉండాల్సింది సహనమే. ఒకసారి మీరు ఆలోచించండి. క్రీస్తుతో పాలివారిగా ఉండాలంటే, రేపు దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు యేసుతో మనం ఉండాలంటే, యేసు క్రీస్తుతో పాటు ఆ గుంపులో మనం ఉండాలంటే, పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే మనలో కావాల్సింది ఆయనతో పాటు మనకు కూడా సహనం ఉండాలి. యోహాన్ అంటున్నాడు, అందుకనే క్రీస్తుతో పాటు నేను కూడా సహనము కలిగి, ఎంత సహనం అంటే ఈ యోహాను చక్కగా దేవుని గురించి రాస్తున్నాడని ఆయన వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ కలిసి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చంపివేయాలని ఎంత ప్రయత్నించినా ఆయన చావట్లేదు. తీసుకుని వెళ్ళి సలసల కాగుతున్నటువంటి నూనె కళాయిలు వేశారు. అయినా సరే బ్రతికే ఉన్నాడు. ప్రియులరా, ఆయన్ని తీసుకువెళ్ళి ఎవరు లేనటువంటి, సంచారం లేని, మనుష్య సంచారం లేనటువంటి ఒక దీవిలో, పద్మాసు అనేటువంటి దీవిలో ఆయన ఉంచారు. కానీ ఎక్కడున్నా సహనముతోనే ఉండి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని దేవునితో సహవాసం కలిగి, బైబిల్లో ఉన్న భక్తుల్లో ఎక్కువగా దేవునితో దగ్గరగా ఉండి సహవాసం చేసిన వాడు, యేసు ప్రభు బహుగా ప్రేమించినటువంటి శిష్యుడు ఎవరంటే యోహాను ఒక్కడే. నా ప్రియ దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తుతో పాలివారం కావాలంటే మనలో సహనం ఉండాలి. రెండవది, చాలాసార్లు మనం భక్తి కలిగిన వాళ్ళని చెప్పుకుంటున్నాం. అసలు భక్తికి అర్థము, నిర్వచనం కూడా తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నాం. భక్తి అంటే ఏంటి? చూడండి, దేవుని వాక్యంలో మీరు గమనించినట్లయితే పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. భక్తి అనేది దేనిలో ఉన్నది అంటే సహనంలోనే భక్తి ఉంది. నీ సహనం ఎంత ఉందో తెలిస్తే దాని చాటునే ఉంది భక్తి. చెట్టు మంచిదైతే ఆ చెట్టుకు కాసే కాయలు చాలా మంచి ఫలాలుగా ఉంటాయి. నీ వ్యక్తిగత జీవితంలోని సహనము అనేది ఉంటే ఆ సహనము చాటున ఉండేదే నిజమైనటువంటి భక్తి. శత్రువులు నీ మీద నిందిస్తున్నప్పుడు, నిన్ను ఎరిగిన వారే, నీ స్నేహితులే నిన్ను గాయపరుస్తున్నప్పుడు, నీ సొంత బంధువులే నిన్ను ద్వేషిస్తున్నప్పుడు, నా అన్నవారే నిన్ను గాయపరుస్తున్నప్పుడు సహనముందా నీకు? సహనముందా? మనుషుల్ని, దేవుణ్ణి దూషిస్తున్నావు కానీ సహించలేకపోతున్నావే. చిన్న శ్రమను సహించలేకపోతున్నావు, కష్టాన్ని సహించలేకపోతున్నావు, చిన్న కీడుని సహించలేకపోతున్నావు. చూడు, వాక్యాన్ని చూడు. భక్తుడైన యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనే దీనికి ఉదాహరణ.
నిజమైనటువంటి భక్తి ఆయనలోనే ఉంది. ఎందుకంటే ఆయన అన్నిటినీ సహించాడు. దేవుని వాక్యాన్ని మీరు గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబుని గురించి సాక్ష్యం, ఆయన లాంటి సహించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆస్తి అంతా పోయింది, పశువులన్నీ చనిపోయినాయి, బిడ్డలు చనిపోయారు, భార్య కూడా ఆయన దూషించి వెళ్ళిపోయింది. నోటి మాటతోనైనా దేవుణ్ణి కానీ మనుషులను కానీ దూషించకుండా సహించినటువంటి వాడు, తన శరీరంలోనే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు భయంకరమైనటువంటి పచ్చిపుళ్ళు వచ్చిన అతడు ఎంత గొప్పగా సహించాడు. మనమైతే ఎంత బాధపడతాం. ఆయన ఆ గోక్కొని ఆయన గోళ్ళన్నీ ఊడిపోయినాయట. అయినా సరే, దేవా ఈ స్థితిలో నన్ను ఎందుకు ఉంచావు, నేనే పాపం చేశాను అని దేవుణ్ణి నిందించనటువంటి సహనము కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యోబే. నిజంగా ఆయనలో ఉన్నది గొప్ప భక్తి. అందుకే సాతాను మీద పందెమేస్తున్నాడు దేవుడు. భక్తి కలిగిన వాడు నా కుమారుడైన యోబు. ఈరోజు నిన్ను గురించి ఎక్కడైనా గట్టిగా మాట్లాడడానికి, నిజంగా ఈ బిడ్డ భక్తి కలిగినటువంటి వాడు, ఇదిగో ఈమె భక్తి కలిగింది, నీ భక్తి నీ సహనంలోనే తెలిసిపోద్ది. ఎవరి దగ్గరైనా కొంతసేపు ఒక గ్లాసు మంచినీళ్ళు పట్టుకొని 10 నిమిషాలు నిలబడితే నీ సహనం ఎంతో తెలిసిపోద్ది. భోజనం ప్లేట్ పట్టుకొని 2 నిమిషాలు నీ ఎదుట ఉన్న వాళ్ళ ముందు నిలబడితే నీ సహనం ఎంతో అర్థమైపోద్ది. నీవు పిలిచినప్పుడు రాకపోతే, నీవు అడిగినప్పుడు ఇవ్వకపోతే, నువ్వు చేయమన్నప్పుడు చేయకపోతే, నువ్వు మాట్లాడించినప్పుడు పలకకపోతే, నువ్వు గద్దించినప్పుడు లోబడకపోతే నీ సహనం ఎంత ఉందో బయటపడుతుంది. అందుకే చెప్తున్నాను, అన్ని విషయాల్లో నీవు సహించేటువంటి బిడ్డగా ఉండాలి. సహనమే నీ భక్తిలో కనబడాలి. నిజమైన భక్తి సహనమే. 3వ విషయాన్ని జ్ఞాపకం చేయబోతున్నాను. చూడండి, దేవుని వాక్యం ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. మీ సహనమును ఇక్కడ 2 వేసి వృద్ధాత్వము వరకు, ముసలితనం వరకు సహనం. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు సహించానండి, ఇప్పుడు సహించలేకపోతున్నాను. నేను నడి వయసులో బాగా సహించానండి, ఓర్చుకున్నానండి, అన్నిటి ఓర్చుకున్నానండి. కానీ ఇప్పుడు ముసలితనం వచ్చిన తర్వాత ఓర్చుకోలేకపోతున్నాను. చిన్నపిల్లని కదండి, అంత సహనం నాకు లేదు. చిన్నపిల్లని కదండి, నాకు అంత సహనం లేదు. ఏమిటో ఈ మధ్య నాకు అసలు సహించలేకపోతున్నానండి. కానీ వాక్యం చెప్తుంది, మీ సహనము సకల జనుల ఎదుట కనబడేవనండి. లోకంలో మనుషులందరికీ నీ సహనం కనబడాలి. నీలో ఉండే భక్తికి కనబడాల్సింది ఏంటంటే సహనమే కనబడాలి. ఎదుటి వ్యక్తి నిన్ను అర్థం చేసుకోవాలంటే, నిన్ను ప్రేమించాలంటే, నీకేదైనా సహాయం చేయాలంటే
నీతో కలిసి సంతోషంగా ఉండాలంటే, నీతో కలిసి సమాధానంగా ఉండాలంటే నీలో సహనము వాళ్ళకి కనబడాలి. నువ్వు ఆఫీస్లో పని చేస్తున్నావా? ఆఫీసుల ముందు నీ సహనం కనబడాలి. ఉద్యోగం చేస్తున్నావా? నీ ఉద్యోగంలో ఎదుట ఉన్నటువంటి మనుషులు ఎదుట నీ యొక్క సహనం కనబడాలి. వ్యాపారం చేస్తున్నావా? అనేకులు అనేక రకాలైన విమర్శలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నీ సహనం ప్రజలకు కనబడాలి. చదువుకుంటున్నావా? ఒకవేళ నీ తోటి స్నేహితులని నిందిస్తున్నారు, హింసిస్తున్నావు అన్నారు, లేకపోతే అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు, నీ మనసు చదువు మీద ఉంచి సహించగలగాలి. నీ సహనమే నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకువెళ్తుంది. నీ సహనమే నీ జీవితాన్ని గొప్ప స్థితిలోకి మార్చుతుంది. నీ సహనమే అనేకులకు ఆదర్శంగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మనుషుల ఎదుట, సకల జనుల ఎదుట నీ యొక్క సహనాన్ని కనబడని, ముసలి వాడవయ్యేంతవరకు, ముసలి దానివయ్యేంతవరకు. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎవరు సహిస్తారో వారే దేవుని రాకడలో ఎత్తబడేవారుగా ఉంటారు. వారే దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారు. ఈరోజు మనుషులకి నీ సహనం కనబడుతుందా? నేనెంత ప్రేమ కలిగినో, నేనెంత సహనం కలిగిన వాడినో, నేనెంత గొప్ప స్థితిలో ఉన్నానో మీకేం తెలుసు అని మనుషులను తుచ్చంగా మాట్లాడుతున్న నీలో సహనం ఎంత ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని వాక్యంలోని 4 విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలు 40వ కీర్తన 1వ వచనం, సహనముతో కనిపెట్టాలి. ఈ కనిపెట్టడంలోని కూడా సహనం అనేది ఉంది. ఎదురు చూడటం. ప్రియులరా, ఈరోజు మనుషులందరికీ ఒకే నిమిషంలోనే అన్ని పనులు అయిపోవాలి. ఎదురు చూడలేం, వెయిటింగ్ చేయలేం. వెయిటింగ్ లిస్ట్ అంటేనే బాధ. దేవుని వాక్యం చెబుతుంది, నీవు సహనముతో కనిపెట్టాలి. భక్తుడైనటువంటి సిమ్యోను సహనముతో కనిపెట్టాడు. భక్తురాలైనటువంటి హన్న 80 సంవత్సరాలు సహనముతో ఉపవాస ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు కొరకు కనిపెట్టింది. 1 సంవత్సరం పిల్లలు లేకపోతే నువ్వు సహించలేకపోతున్నావు. ఈ భార్య నాకు వద్దంటున్నావు. 1 సంవత్సరం ఎవరైనా నిన్ను బాధిస్తే ఇక నేను భరించలేనని చెప్తున్నావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సహనముతో కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని ప్రకారం మనం నడుచుకుందాం. ఇలా మనం సహిస్తే దానివల్ల వచ్చే లాభం ఏంటి? నేను 3 విషయాలు సమయానుకూలంగా చెప్పి నేను ముగిస్తాను. త్వరగా మీరు దేవుని వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, అంతవరకు సహించువాడు రక్షించబడును. అంతవరకు నువ్వు సహించాలి. అంతవరకు సహించగలిగితే నీ రక్షణ వలన నీవు దేవుని రాజ్యానికి వారసులవుతావు. చాలామంది రక్షణ పొందేశానని ఉత్సాహపడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారు. కానీ నీ రక్షణను చివరి వరకు నువ్వు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రక్షణ నువ్వు కొనసాగించిన వ్యక్తిగా ఉండాలి అంటే నీలో సహనము అంతం వరకు ఉండాలి, చివరి వరకు ఉండాలి. చివరి నిమిషం వరకు, మరణము పొందే నిమిషం వరకు నువ్వు సహనముతోనే ఉండాలి. అలా సహించగలిగితే రక్షించబడతావు. సహనం లేకపోతే రక్షణ పోగొట్టుకుంటావు. రెండవది, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, సహించిన వారందరూ క్రీస్తుతో కూడా
ఏలుదురు. పరలోకంలో దేవునితో పాటు నీవు కూడా ఒక ఏలికగా ఉండాలంటే, అనేక మంది మీద నాయకుడిగా ఉండాలంటే, ఈ లోకంలోనే ఒక 10 మందికి లేక 20 మందికి, కొంతమంది జనాలకు నాయకుడిగా నీవు ఉండాలంటే నీలో ఏముండాలంటే సహనం ఉండాలి. అదే పరలోకంలో వెళ్ళాలంటే ఇంకా సంపూర్ణమైన సహనం కావాలి. ఆ పరలోకంలో ఉండే సంపూర్ణమైనటువంటి సహనాన్ని బట్టి దేవుడు నిన్ను ఏలే బిడ్డగా చేస్తాడు. నువ్వు ఏలికగా మార్చబడతావు సహనం ఉంటే. ఈ లోకంలోనైనా నీ సహనమే నిన్ను ఒక గొప్ప నాయకుడిగా చేయగలదు. డబ్బుతోనో పలుకుబడితోనో లేక ప్రజల మద్దతుతోనో నాయకత్వాన్ని నీవు పొందుకోవడానికి ప్రాకులాడుతున్నావేమో, కానీ దానికంటే ముందు నీ జీవితంలో సహించగలిగితే దేవుడిని నాయకుడిగా చేస్తాడు. ఉన్నతమైన నాయకత్వాన్ని నీకు ఇస్తాడు. నీలో కావలసింది సహనం. మూడవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యంలో మీరు చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. సహించిన వారు వాగ్దాన ఫలాలు పొందుతారు. బైబిల్లో 3600 వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానముల యొక్క ఫలము నీవు పొందాలి అంటే నీలో ఉండాల్సింది సహనమే. ఈరోజు చాలామంది సంవత్సరానికి ఒక వాగ్దానం తీసి బైబిల్లో పెడుతున్నారు. నూతన సంవత్సరం వచ్చిందంటే వాగ్దానాలకి ఎగబడి వాగ్దానాలు తీసుకుంటున్నావు. లేక దైవజనుడి ద్వారా ఏదో ఒక వాగ్దానం నీకు వచ్చిందమ్మా, ఇదిగో నీకు దేవుడు ఇచ్చాడు అని వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని చూసి సంతోషపడిపోతున్నావు. కానీ ఆ వాగ్దాన ఫలము నువ్వు అనుభవించావా? ఆ వాగ్దాన ఫలం నువ్వు పొందుకున్నావా? పొందలేకపోవడానికి కారణం ఏంటి? నీలో లేని సహనమే. కాబట్టి నువ్వు సహించగలిగితే వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ వాగ్దాన ఫలమును నువ్వు పొందుకుంటే నీ గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క హెచ్చరిక ఏంటంటే, తప్పు చేసి సహించడం గొప్ప విషయం కాదండి. జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకోండి. చాలామంది దొంగతనం చేసిన తర్వాత ఆ శిక్ష అనుభవించేటప్పుడు నేను చాలా సహించానండి అంటున్నారు. నువ్వు చేసిన తప్పుకు అది సహించడం సహనం కాదు. అది నీవు మేలు చేసి కూడా బాధను అనుభవిస్తూ ఉంటే ఆ బాధను నువ్వు సహించగలిగితే అది నిజమైన సహనం. బైబిల్లో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో దయ్యము పట్టిన స్త్రీ నుండి దయ్యాన్ని వదిలించారు, మేలు చేశారు. కానీ దాన్ని బట్టే ఆ గ్రామస్తులు పౌలును శీలను భయంకరంగా కొట్టి శిక్షించారు. వాళ్ళు సహించి దేవుని సందులో పాటలు పాడి ప్రార్థన చేశారు. అందుకనే భూమి కంపించి జైలు పునాదులు కదిలి తాళాలు తెగిపోయి బంధకాలు తెగిపోయి అద్భుతంగా ఒక జైలు నాయకుడి యొక్క కుటుంబము రక్షించబడింది. కారణం ఏంటంటే అతడు మేలు చేసి దెబ్బలు తింటూ సహించాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలు గమనించండి, నీవు కూడా ఇతరులకు మేలు చేస్తూ సహించి ఓర్చుకొని ఆ సహనాన్ని ప్రజలకు కనబడినిచ్చి దేవుని యొక్క అద్భుతాలు నీవు చూడాలని నేను ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు గమనిస్తే క్రీస్తు సిలువను సహించాడు. ఎందుకంటే కలగబోయే ఆనందాన్ని పొందడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు సిలువను అనుభవించాడు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు వింటున్నటువంటి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, జాగ్రత్తగా విను. యేసుక్రీస్తు సిలువను మన కొరకే ఎంతగానో సహించాడు. కానీ ప్రభువు కుడి పార్శ్వమున
పరలోకంలో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈరోజు నీకున్నటువంటి బాధలో కూడా, నీకున్న ఇబ్బందిలో కూడా యథార్థంగా ఉంటే కష్టం వచ్చిందా? నీతిగా ఉంటే నష్టం కలిగిందా? దేవుని నమ్ముకొని ఉంటే శ్రమలు వచ్చాయా? సహించు, పర్వాలేదు. ఏదో ఒకరోజు తిరిగి నీకు దేవుడు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. సహనము కలిగి ఉండు. కాబట్టి నీ సహనము దేవుని సన్నిధిలో కనబడి. ఈరోజు అలాంటి సహనం ఉందా నీకు? చిన్న చిన్న విషయాల్లోనే, చిన్న చిన్న మాటల విషయంలోనే, చిన్న చిన్న సమస్యల విషయంలోనే నీ సహనాన్ని కోల్పోయి బూతులు మాట్లాడకూడని నీ నోటితో బూతులు మాట్లాడేస్తున్నావేమో, చేయకూడని పనులు చేస్తున్నావేమో, సహనం లేకుండా మరణశిక్షకు నీవే అప్పగించుకుంటున్నావేమో, సహనం లేకుండా బిడ్డలను మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామేమో, సహనం లేకుండా చేయకూడని పనులు చేస్తున్నామేమో. ఒకసారి దయతో నేను మనవి చేస్తున్నాను. నీ స్థితి ఎలా ఉందో దేవునికి తెలుసు. దేవుని ఎదుట నువ్వు ఒప్పుకో. ప్రభువా, సహనము లేకుండా అసహనముతో ఇష్టం వచ్చిన కార్యాలను చేస్తున్నాను, నా జీవితాన్ని మార్చమని దేవుణ్ణి అడిగితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడిస్తాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను, తల వంచండి. సహనాన్ని పెంపొందించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, ఘనమైన తండ్రి, మీకు స్తోత్రాలు. యోబు వలె సహించడం మాకు నేర్పించండి. యేసు ప్రభు సహించినట్టుగా సహించడం మాకు నేర్పించండి. మేలు చేసి బాధ అనుభవిస్తూ సహించిన వారే గొప్పవారు అన్నావు. కీడు చేసి సహించిన వారు గొప్పవారు కాదని చెప్పావు. అలాంటి స్థితి మాలో కలిగించి మేము నిజంగా మేలు చేసి బాధ అనుభవిస్తూ సహించి నీ సన్నిధిలో గొప్ప చేయబట్టడానికి సహాయం దయచేయండి. ఎంతమంది సహనాన్ని కోల్పోయి ఉన్నారో దేవా, కుటుంబ పరిస్థితులను బట్టి, వచ్చిన బాధలను బట్టి, శ్రమలను బట్టి ఇక నేను సహించలేను అని కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా, సంఘానికి దూరంగా పారిపోయే స్థితిలో ఉన్నారు. అట్టి వారిని మీరు విడుదల కలిగించి నడిపించి సహాయం దయచేయమని వినిచున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారు ఏ విధమైన అసహనముతో బాధలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి స్వస్థపరచమని యేసు నామమున బట్టి అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్.